హలో ఆల్, నేను మీ డాక్టర్ విద్యలత అట్లూరి. సంతానలేమి నివారణ సిరీస్లో ఈరోజు టాపిక్ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్. మన చుట్టూ ఉండే కెమికల్స్ మన ఫర్టిలిటీని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇవి ఎక్కడ ఉంటాయి? ఇవి ప్లాస్టిక్స్లో, మనం వాడే షాంపూస్లో, మనం వాడే కాస్మెటిక్స్లో, మనం యూజ్ చేసే నాన్ స్టిక్ కుక్వేర్లు, వీటన్నిటిలో ఈ కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఉండే హార్మోన్ని మిమిక్ చేస్తాయి. అంటే మన బాడీలో ఉన్న హార్మోన్ లాగానే ఉంటాయి, కానీ అవి హార్మోన్లు కాదు. సో అలా చేయడం వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి తర్వాత స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోవడము, ఓవ్యులేషన్ జరగకపోవటము, ఎగ్ స్పర్మ్ క్వాలిటీ పడిపోవటము, పీసీఓఎస్ లాంటి కండిషన్స్ రావటము, అలాగే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కండిషన్ ఉండడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఒకటి, ప్లాస్టిక్ వాటర్ బాటిల్లోంచి తాగడం మానేసేయాలి. గ్లాస్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్స్ కానీ వాడాలి. అలాగే మనం ప్లాస్టిక్ని ఎప్పుడు మైక్రోవేవ్లో పెట్టి హీట్ చేయకూడదు. ఇంట్లో ప్లాస్టిక్ కంటైనర్స్ అవి ఉంటే తీసేసి గ్లాస్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ కానీ వాడాలి. నాన్ స్టిక్ కుక్వేర్ బదులు క్యాస్ట్ ఐరన్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ కానీ వాడుకోవడం మంచిది. అలాగే మనం వాడే కాస్మెటిక్స్, షాంపూస్ కానివ్వండి, లేకపోతే క్లీనింగ్ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కొనేటప్పుడు 3 మెయిన్ లేబుల్స్ చూసుకోవాలి. ఒకటి పారాబెన్స్, 2 థాలేట్స్, 3 BPA. ఈ 3 ఉండకుండా చూసుకోండి. సో ఇలాంటి చిన్న చిన్న మార్పులు మనం చేయడం వల్ల ఈ ఎండోక్రైన్ డిస్రప్టర్ కెమికల్ ఎక్స్పోజర్ అనేది తగ్గించుకుని తద్వారా వచ్చే సంతానలేమి సమస్య నుంచి దూరంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ.